భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాలలో మరో మైలురాయిని అధిగమించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలో జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం NVS-02ను కక్షలోకి ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన NVS-2 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2250 కిలోలు ఉండగా ఇది 10 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశించడంతో భారత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇస్రో చైర్మన్ గా నారాయణకు ఇది తొలి ప్రయోగం కాగా ఇది విజయవంతం కావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ ఈ ప్రయోగం ఇస్రో విజయ యాత్రలలో మరో గొప్ప ఘట్టమని తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి ప్రయాణించగా దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ ప్రయోగాన్ని చేపట్టి ఘనత సాధించారు.